తెలుగులో ఉస్మానియాలో పురుడు పోసుకున్నటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 50 వసంతాలు పరిపూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఒక స్ఫూర్తి సభగా ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 12వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నది. ఆ రోజంతా కూడా కొన్ని అంశాల మీద దీన్ని ప్రజా సాంస్కృతికోద్యమ నిర్మాణ ఆవశ్యకత అనేటువంటి అంశం పైన ఇంకా తదితర అంశాలపైన ఆ రోజంతా కూడా కార్యక్రమం జరగబోతుంది. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అందులో ప్రదర్శనలు ఉంటాయి. కావున అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు కూడా దీనికి హాజరవుతున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా తమ్మారెడ్డి భరద్వాజ గారు, అట్లనే మీనా కందస్వామి చెన్నై నుండి ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఇంకా చాలామంది వక్తలుగా దీనికి హాజరవుతున్నటువంటి సందర్భం ఇది. కాబట్టి భూస్వామ్య సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులను ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలనేటువంటి దానిపైన కూడా ఒక చర్చ జరగబోతుంది. అంతేకాకుండా ఈరోజు జరిగేటువంటి ఆపరేషన్ కగార్కు నిరసనగా కూడా ఆ రోజు కొన్ని విషయాలపైన అక్కడ చర్చ జరుగుతుంది. కావున అందరూ కూడా పెద్ద ఎత్తున దానికి హాజరై జయప్రదం చేయాలని కూడా కోరుతున్నాం. ఇది 50 వసంతాలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఏ అంశాల మీద అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పోరాడింది, అందులో కొన్ని విజయాల్ని చూసింది, ఏ పోరాటాలను ఎట్లెట్లా తీసుకుంది, ఎంతమందితోటి కలుపుకుని ముందుకు సాగింది, ఐక్య ఉద్యమాలను ఎట్లా నిర్మాణం చేయాలనేటువంటి దానిపైన కూడా ఒక సావనీర్ని కూడా ఆ రోజు 600 పేజీల సావనీర్ను కూడా ఆ రోజు ఆవిష్కరించుకోబోతుంది. అట్లనే ఒక డాక్యుమెంటరీని, అట్లనే 3 సంఘాల ఆవిర్భావం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, ప్రగతిశీల మహిళా సంఘం POW, అదేవిధంగా PDSU, ఈ 3 సంఘాల ఆవిర్భావం జరిగి కూడా 50 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆ 3 సంఘాలపైన ఒక కొత్త పాట, అట్లనే ఇంకా 2 రకాల పుస్తకాలు కూడా ఆ రోజు ఆవిష్కరించుకోబోతున్నారు. కావున పెద్ద ఎత్తున హాజరై దీన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలందరికీ, ప్రజాస్వామికవాదులకు, సాంస్కృతికోద్యమ మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ.